అయితే తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల కరువు, నడి వానాకాలంలో ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల కరువు. ఈ తెలంగాణలో మొదలుగా నీళ్లు రాకుంటే ఎండేది దేవురుప్పల, పాలకుర్తి, తొర్రూరు నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గంలో దేవురుప్పల, అదేవిధంగా జనగాంకి సంబంధించిన కొన్ని ఊర్లు, పాలకుర్తికి సంబంధించిన కొన్ని ఊర్లు మొత్తం ఎండిపోతా ఉంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద మాట్లాడరు. అయితే రంగంలోకి దిగిండిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఎండిన కాలువ కాడ ఆయనే, ఎండిన పొలాల కాడ ఆయనే, రైతులు ఇబ్బంది పడుతున్న కాడ మనోధైర్యాన్ని ఇచ్చేది ఆయనే, రందిగా కూర్చున్న రైతుకి తోడుగా నిలబడి పక్కన కూర్చొని వెన్ను తట్టి నీకు నేనున్నా ధైర్యంగా ఉండని చెప్పేసి ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఈరోజు కాలువలో నీళ్లు వార్చడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు చూసుకుంటే అతన్ని చూసి ఓర్వలేక, ప్రజల కోసం కొట్లాడుతున్న నాయకత్వాన్ని చూసి ఓర్వలేక గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అరెస్టు చేపిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అని పట్టుకొని అరెస్టు చేపిస్తా ఉన్నారు. చేసుకొని ఈ మహా అయితే ఏం చేస్తారు? ఒక రోజు స్టేషన్లో కూర్చోబెడతారు. ఎదుర్కోగలరా? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సైన్యాన్ని కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అభిమానించే ప్రజల్ని కానీ ఎదుర్కోగలరా? 2028 అవి ఎన్నికలు అనుకుంటున్నారా? కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. ఆనాడు కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. ఈ రోజు మీరు లక్షల డబ్బులు పంచుకుంటారా? కోట్లలో డబ్బులు పంచుకుంటారా? ఏం పంచుకుంటారో పంచుకోండి. అమెరికా డాలర్ చల్లుతారో, లేకుంటే అమెరికా జెట్ ఫ్లైట్ తీసుకొచ్చి బ్యాగులు పంచుతారో, కానీ పాలకుర్తి నియోజకవర్గంలో 2028లో జరిగేది మాత్రం ఒక యుద్ధమే. ఈనాడు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని మాకు వాళ్ళే కావాలి, వాళ్ళే అధికారులు రావాలి, వాళ్ళుంటే బాగు జరుగుతుందని ఏ ఒక్క నాయకుడన్నా కూడా ఇక్కడ మనకు కనబడతలేదు. అట్లన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాకొద్దు, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పరిపాలన ఒక తీరు ఉంది, ఝాన్సీ రెడ్డి గారి పరిపాలన ఇంకో తీరు ఉందని చెప్పేసి ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మాకేదో ఈ విముక్తి బానిస సంఖ్యలో మాకొద్దు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు మేము కట్టుబడి ఉండలేమని చెప్పేసి ఆ పార్టీని వీడి బానిస సంఖ్యలు తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరిన విజువల్ కూడా మనం చూసుకున్నాం. అయితే ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ రోజు ఎన్నో ఎకరాలు వేసుకున్నాడు రైతు. ఈ రోజు 70,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు ఈ రోజు పెట్టుబడి వేసుకొని పొలాలు వేసుకుంటే, కాలువలు నమ్ముకొని పొలాలు వేసుకుంటే ఈ రోజు కాలువలో సుక్క నీళ్లు లేదు. ఈ రోజు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు సుక్క రావడం లేదు, రిజర్వాయర్లో నీళ్లు లేదు, చెరువులలో నీళ్లు లేదు, వాగుల్లో నీళ్లు లేదు, భూగర్భ జలంలో నీళ్లు లేదు, బోర్లలో నీళ్లు లేదు, కాళేశ్వరం నీళ్లు లేదు. ఈ రోజు కూలింగ్ అనే ఒక్క పేరుతోటి ఇన్ని వ్యవస్థలు ఎండబెట్టి రేవంత్ రెడ్డి ప్రజల ఉసురు తగిలించుకుంటూ, రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ యొక్క ప్రజల కన్నీరు యొక్క కర్మను తగిలించుకుంటూ ఈ రోజు తిరుగుతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలే కూలిపోబోతున్నాయని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఒకటి చెప్పుకుందాం. ప్రజలు ఒకసారి ఎమ్మెల్యే రెడ్డి గెలిపిద్దామని చెప్పేసి ఆ కాంగ్రెస్ గాలిలో గెలిపించిర్రు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తలుచుకుంటే ఎన్నికల్లో రావచ్చు, ఎన్నికలు జరిగే సందర్భంలో ఆయన రావచ్చు, ఎన్నికల సందర్భంలో ఆయన బయటికి రావచ్చు, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. కానీ మనిషి అట్లాంటి కాదట. ప్రజలు ఇట్లా కష్టం ఉందంటే ఈరోజు ఆయన ఉరికొస్తా ఉన్నాడు. ఈరోజు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి కన్నా ఈరోజు మీ ఎమ్మెల్యే ఎవరైనా అడిగితే దయాకర్ రావు అంటున్నారు. అంటే ప్రజల్లో తిరిగే తత్వం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అదే విధంగా ఉన్నాడట, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడట. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అడ్డగోలు రాలేదు కదా. ఎంతమంది ప్రజల యొక్క మనసుని పొందాలి, ఎంతమంది ప్రజల యొక్క అభిమానాన్ని పొందాలి. నాట్లేస్తుంటే రోడ్డు మీద కాన్వాయ్లు వేసుకొని పోతుంటే బురదలో దిగి గొర్రు కొట్టే తత్వం అయినది. ఈరోజు కూలోళ్ళు మధ్యాహ్న భోజనం చేస్తా ఉన్న సందర్భంలో దారి వెంటి పోతా ఉంటే కూలీలతో కలిసి మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో కలిసి ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల లెక్క అన్నం తినే దయాకరుణుడుగా ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు 10 ఏళ్ళు నేనే ఉంటాం, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లేకుండా చేస్తాం. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కోటలు దాటే మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఓటల యుద్ధాన్ని దాటలేరు. మీరు ఓటల యుద్ధాన్ని దాటలేరు. ఏంది తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేట అనుకున్నారా? 2028లో డిపాజిట్ అంటే ఏందో కూడా మీకు ఒక్కసారి తెలుగులో ఇంగ్లీష్లో రెండు అర్థమయ్యేటట్టుగా డిపాజిట్ అంటే ఏందో కూడా ఆ రోజు మీకు చూపెడతారు. ఈరోజు ఎమ్మెల్యే పదవి లేదు, ఆయన మాజీ
మంత్రిగా మాజీ ఎమ్మెల్యే కొనసాగుతా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే ఏ గోవాకో ఏ అమెరికాకో రెస్ట్ తీసుకోవచ్చు ఆయన పోయి. కానీ ఆయన ఆ విలాసమైన జీవితాన్ని ఆయన వదిలేసిండు. ప్రజలే ముఖ్యం, ప్రజల సమస్యలే ముఖ్యం అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఎర్రబెల్లి దయాకర్రావు లేని సందర్భంలో పల్లా సుందరరామరెడ్డి అనే వ్యక్తి ఉంటాడు. ఆయన కూడా ప్రజల కోసం ఆరాటపడుతూ ప్రజల్లో తిరగాలి, ప్రజల సమస్యల మీద యుద్ధం చేయాలని చెప్పేసి ఆయన కూడా తన సైన్యాన్ని వేసుకుని తిరుగుతా ఉన్నాడు. ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలో వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఆయన చేస్తున్న ఈ యొక్క ధర్నాలు కావచ్చు, ఆయన చేస్తున్న రైతుల పక్షాన పోరాటాలు కావచ్చు, ఇవన్నీ చూసి పాలకుర్తి సిబ్బందికి సంబంధించిన, పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పోలీసులకి వరుస అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తారు? ఈ రోజు అరెస్ట్ చేయమని చెప్పేసి ఫోన్ చేసి చెప్పొచ్చు. ఎర్రబెల్లి దయాకర్రావు గారిని ఆగమేఘాల మీద అతన్ని ఇబ్బంది పెట్టండి, అతన్ని బయట తిరగకుండా చేయండి అని చెప్పేసి పోలీసుల ద్వారా ఫోన్లు చేసి చెప్పొచ్చు. కానీ ఒకనొక రోజు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి కూడా టైం వస్తుంది, ఆ ప్రజానికం కూడా టైం వస్తుంది. ఇక్కడ నేనేదో ఎర్రబెల్లి దయాకర్రావు గారిని జోకాలనే విషయం నేను మాట్లాడలా. పాలకుర్తి ఒక్కసారి పోయి మైకి పెట్టగానే మీ ఎమ్మెల్యే ఎవరని అడగండి, మీ ఎమ్మెల్యే ఎవరు సార్ అని అడగండి, చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు. అదే అర్థమవుతుంది. ఈ ఆయన ఒక్కసారి ప్రజల కోసం తిరుగుతుంది. ఆయనకు దగ్గర చాలా వరకు 40 ఏళ్ళ రాజకీయాన్ని చూసిన నాయకుడు. అటువంటి నాయకుడు ఈరోజు ఏ విధంగా తిరుగుతున్నాడో చూడండి. దగ్గర 70 సంవత్సరాలు ఉన్న ఈ వ్యక్తి ఈరోజు తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎందరో మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందరో మంది కార్యకర్తలు కావచ్చు, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక్కరు బయటకు వస్తలేరు. అందరూ ఇంట్లోనే ఉంటారు. కానీ ఈ మనిషి అట్లా కాదు. ఎర్రబెల్లి దయాకర్రావు అనే వ్యక్తి అట్లా కాదు, ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాడు. వినండి ఒకసారి. ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్ర చేపట్టారు. పాలకుర్తి నియోజకవర్గంలోని మైలల నుంచి ఎస్ఆర్ఎస్పీ కేడర్ వెంట రైతులతో కలిసి నడుస్తూ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేసి ఆదుకోవాలని, లేని పక్షంలో రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చూశారు కదా, మీరే చెప్పండి. ఇప్పుడు ఆయన రాజకీయాలు చేయట్లా, కళ్ళ ముందు పంట ఎండిపోతా ఉంటే రేపు వాళ్ళ బిడ్డలకు పండగ వస్తుంది, దసరా అనే పండగ దగ్గరకు వస్తుంది. ఆ బిడ్డలకు ఈరోజు పత్తో లేకుంటే వరిచేనో చేతికి వస్తే సరే, దసరాకు వరిచేను రాదనుకోండి, ఇక్కడ అప్పు తీసుకొచ్చి దసరాకి పిల్లలకు బట్టలు కొనిపించాలన్నా కూడా డబ్బుల్ని అప్పు తీసుకొచ్చినానికి ఆ అప్పును తీర్పాలన్నా కూడా వడ్లు అమ్మినప్పుడు ఆ డబ్బులు తిరిగి చెల్లించాలి కదా. ఆ వడ్లే కదా ఆధారం. ఇప్పుడు వడ్లనే కదా, ఆ యొక్క వరినే కదా ఆయన పెట్టింది మధ్యలో. మరి వీళ్ళకు పొలాల్లో నీళ్ళు రాకునే పరిస్థితి ఏందని చెప్పేసి గవర్నమెంట్ని తలకిందులు చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డిని ఆటాడిస్తూ ఉన్నాడు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. అందుకనేమో ప్రజానాయకుడు అంటే ఇలా ఉంటారు కావచ్చు అన్నట్టుగా ఎర్రబెల్లి దయాకర్రావు గారిని చూసే చాలా మంది నేర్చుకుంటా ఉన్నారు. ఇన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇన్ని రకాలుగా ఆయన పనిమాలుగా తిరుగుతూ ఉంటే, ఇన్ని రకాలుగా ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రైతాంగంతో తిరిగి రైతుల యొక్క మన్నలు పొందుకుంటూ రైతులతో కలిసి తిరుగుతూ ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడట్లేదా? ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారు ఎక్కడ మైక్ పట్టుకోగానే నేనేమైనా చిన్నమ్మాయి లెక్క కనబడుతున్నానా, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, ఈ వార్నింగ్లే ఇస్తారా? మేము ఆడ పులులం, మేము ఆషామాషిగా రాలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. నేను వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నా, వాళ్ళు చెప్పిన ముచ్చటే నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు పులులు ఎందో కానీ పరిపాలన చేసే మనుషులు కావాలి పాలకుర్తి అని మాట్లాడుకున్నారు. పాలకుర్తికి పులులు వద్దు, ప్రజలు పరిపాలించే మనుషులు కావాలని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉంటే మేము పులులం, మేము ఎవరిని వదలం, వాళ్ళ అంతు చూస్తాం అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చుడు. ఎర్రబెల్లి దయాకర్రావు గారు మా ప్రజల కోసం కొట్లాడుతున్న ఏ ఒక్క కార్యకర్తను ముట్టుకున్నా కూడా మంచుకున్నదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరు? ఈరోజు ప్రజల కోసం వాళ్ళ సమస్యల మీద కొట్లాడుతున్నది ఎవరు? ఈరోజు ప్రజల సమస్యలు పట్టరాకుండా గుర్తొచ్చినప్పుడల్లా ఫారెన్ ట్రిప్పులు వేసేటోళ్ళు ఎవరు? బ్యాగులు పట్టుకొని అమెరికాకి వెళ్ళేది ఎవరు? అసలు మేము వారానికి 5 రోజులు ప్రజల మధ్యలో ఉంటున్నామని అంటున్నారు. మరి మీరు రిబ్బన్లు కట్ చేసుడు, కాళ్ళ నుంచి దిగి 10 మంది వెంటేసుకొని తిరుగుడు, ఇవేనా అభివృద్ధి? అంటే అదేనా? పనులంటే అదేనా? కాదు కదా. కాలువల నీళ్లు లేని కాలువల కాడికి పోయి ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాలి. ఎమ్మెల్యే అంటే ప్రతిసారి సీఎంని పొగడకుండా ఉండేటోళ్ళు కాదు. ఎమ్మెల్యేలు అంటే పనులు చేసుకుంటూ నిలబడాలి.